నాకు ఒక రోజు నేను ఆలోచిస్తూ ఉంటే అంటే ఈ ప్రాంతం ఎక్కడ ఉండే, ఎలా డెవలప్ అయింది, ఎవరెవరు పనిచేసినని నేను మొత్తం చరిత్రను చదువుతున్నప్పుడు అనిపించింది. అరే వీళ్ళు ఒక ప్రజాప్రతినిధుల ఆ టైంలో ఏమి లేనప్పుడు కూడా వీళ్ళు పనిచేసింది కదా, వాళ్ళు మనం గౌరవించుకోవాలి. మన పిల్లలకు ఎవరు పని చేసినో భవిష్యత్తు అంధకారం అవుతుంది. మనం చేసింది ఈ టెక్నాలజీ వచ్చేసింది, మర్చిపోతున్నాం. చిరస్మరణీయులు ఎవరైతే పని చేసినో వాళ్ళు మర్చిపోతున్నాం. వాళ్ళ జీవిత చరిత్ర బయటకు తీయాలంటే వాళ్ళ విగ్రహ రూపంలో పెట్టాలన్న ఒక ఆలోచన వచ్చింది. అందుకే మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా, అతను టీడీపీ ఎమ్మెల్యేనా, అతను ఏ పార్టీ ఎమ్మెల్యే కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ క్యాస్ట్ ఏది కాకుండా పెట్టాలని నిర్ణయం నేనే వచ్చిన. ఇది 100% నా డిసిషన్. ఎవరు కూడా నాకు చెప్పలేదు. నేను ఎప్పుడైతే మా కార్యకర్తలకు మా నాయకులు చెప్పినా అందరూ ఆశీర్వదిస్తున్నారు. అందరూ అన్న మీరు చెప్పురా, ఇప్పుడు మా బాలగౌడ్ గారు మా గౌడ్ కమ్యూనిటీ నుంచి మేము స్టాచ్యూ ఇస్తాం. ఇప్పుడు గీతారెడ్డి గారు మీకు తెలుసు కదా, మాజీ మంత్రి, ఆమెను తీసుకొచ్చినాను. వాళ్ళ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలనో చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్ కూడా చూసిపోయింది. ఆమె మొన్న వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేసిపోయింది. ఆమె ఈశ్వరీబాయి గారు మీ పేరు ఉంటారు కదా, చాలా సంఘ సంస్కృతి. ఆమె ఒక దళిత నాయకురాలు, అంబేద్కరైట్. ఆమె అంబేద్కరైట్ పనిచేసి అంబేద్కరైట్ పార్టీలో ఆమె 10 years పనిచేసింది ఎల్లారెడ్డిలో. 1962 నుంచి 77 వరకు చేసింది. 76 అనుకుంటాను. మొత్తం 10 yearsలో ఆ 10 yearsలో ఈశ్వరీబాయి గారు మాకు ఎమ్మెల్యే. ఆమె విగ్రహం కూడా వాళ్ళ కూతురు గీతారెడ్డి గారు వచ్చి మొన్న ఇన్స్పెక్షన్ కూడా చేసి. అంటే నియోజకవర్గ అభివృద్ధిలో అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ కొంతమంది ఇప్పుడు కామెంట్ రూపంలో కింద పెడతారు, ఏది ఎమ్మెల్యేల విగ్రహాలు పెడితే నియోజకవర్గ అభివృద్ధి అయిపోతుందా, ఏంటి అసలు ప్రజలకు కావాల్సింది ఏంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తుంది ఏంది అని అంటే ఏం చెప్తారు? ఎమ్మెల్యేల విగ్రహాలు నేను పెట్టానంటే అది అభివృద్ధి అనేది, మినీ ట్యాంక్ బండ్ అనేది అభివృద్ధి. అది ఒక రెస్పెక్ట్ గా పెడుతున్నాం. అది కూడా ఒక చరిత్ర, కల్చర్. అది కూడా కల్చర్ క్రియేట్ చేస్తున్నాం. జనరల్గా ఈ కల్చర్ అనేది అన్ని నియోజకవర్గాలు రావాలి సార్, టు బి ఫ్రాంక్. ఎందుకంటే మన తెలంగాణలో గొప్ప గొప్ప వ్యక్తులు సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. కల్చర్ లేదు కదా, ఇప్పుడు మనం కల్చర్ హీనంలో అయిపోతున్నాం. కల్చర్ పోతున్నది. టెక్నాలజీ మాట్లాడుతున్నాం. సోషల్ సర్కిల్లో డిస్ట్రాయ్ అవుతుంది, ఫండమెంటల్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయి, కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. ఈరోజు గ్రామాల్లో కూడా తండాల్లో కూడా కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. ఒకప్పుడు కోసం నేను టెక్నాలజీ పర్సన్, నాకు 27 years ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఐఎమ్ ద మోస్ట్ సీనియర్ ఇన్ ద టెక్నాలజీ. అండ్ ఐ హావ్ సీన్ 1990, ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పిన 195 కంట్రీస్ నా పర్సనల్గా నా పాస్పోర్ట్లో ఉన్నాయి. ప్రతి కాంటినెంట్ పోయినా నేను, ప్రతి ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కాన్ఫరెన్స్ అటెండ్ అయినా. అట్లాంటి వ్యక్తిని కూడా ఇవ్వాలి నేను. ఏంటంటే మన కల్చరు, మన కుటుంబ వ్యవస్థ అనేది గ్రేట్. మనకున్న డెమోక్రసీ కానీ, మనకున్న కుటుంబ వ్యవస్థ కానీ దాన్ని డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం. టెక్నాలజీ వచ్చి, వాట్సాప్ వచ్చి, మన ఫోన్లు వచ్చి మనం దాని చరిత్రను మర్చిపోతున్నాం. అట్లాంటి చరిత్రను వెలుగుదీయడం కూడా ఒక మనకు అభివృద్ధి. తర్వాత నా దగ్గర ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, ఇంటికి ఎక్కడ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ పోకుండా ఎమ్మెల్యేనే రావాలా, ఎమ్మెల్యే చెక్ ఇవ్వాలా అని కాకుండా అన్ని మొత్తం తీసేసి ఇలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ధన్యవాదములు. మండలాధ్యక్షులు మొదలైతే గ్రామ కమిటీ సీనియర్ నాయకులు అందరూ కూడా, యూత్ కూడా అందరూ కూడా, ఉమెన్కి అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్కులు ఇస్తున్నాం. సార్ ఇంటికి వెళ్ళి కళ్యాణ లక్ష్మి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి ప్లీజ్. కళ్యాణ లక్ష్మి చెక్కులు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎవరైనా క్యాంప్ ఆఫీస్కి వచ్చి తీసుకుంటారు కదా సార్, మీ దగ్గర ఎందుకు ఇంటికి రావాలి, మీరే ఎందుకు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు? దట్ ఈస్ మదన్ మోహన్ పాలన. అదే మదన్ మోహన్ పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన. అన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు మీకు కొంత వ్యత్యాసం ఉంటదంటారా? 100%. రాజకీయంలో మీకంటే ఒక మార్క్ ఉంటుంది. 100% దిస్ ఇస్ ద మార్క్. ఇప్పుడు అంటే ఇదేదో మీరు ఆన్ రికార్డ్ కెమెరాల ముందు చెప్పాలి కాబట్టి చెప్తున్నారా, నిజంగా నియోజకవర్గ క్షేత్రస్థాయిలో కూడా ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయా అంటే? మీరు వెళ్ళి తెలుసుకోండి. గత 4 months నుంచి ఏ తల్లి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ తిరగట్లేదు, ఏ తల్లి కూడా క్యాంప్ ఆఫీస్ తిరుగుతుంది, ఏ తల్లి కూడా ఒక లీడర్ గురించి వెయిట్ చేస్తుంది, ఏ తల్లి కూడా ఒక ఎమ్మెల్యే గురించి వెయిట్ చేస్తుంది. ఎమ్మెల్యేనే రావాలా, తహసీల్దార్ ఉండాలా, ఆర్డీఓ ఉండాలా, అందరు లీడర్స్ ఉండాలా, ఫోటోలు దిగాల, ఏమి లేదు. ఆ వ్యవస్థ ఆడలేదు. అది నేను చూసిన ఒక 2-3 నెలలు చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. ఇది చాలా మంది మా నాయకులతో అందరితో మాట్లాడితే, అన్న సూపర్ ఐడియా ఇది. నిజంగా ఒక ఇంతకుముందు 5,000, 10,000 కమిషన్లు తీసుకుంటోళ్ళు, పాపం ఆ ₹1,00,000 గురించి అటు ఇటు తిరిగేటోళ్ళు ఇలా పెళ్లి చేసుకుని అప్పులలో పోతారు. పెళ్లి చేసుకుని అప్పులలో పడతారు. మళ్ళీ అప్పులలో పాపం మళ్ళీ తిరిగి వాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి. మళ్ళీ ఎమ్మెల్యేని రావాలి ఆ చెక్కుల గురించి ఎప్పుడో ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ చెక్కులు మూలకు పడితే ఎక్స్పైరీ అయ్యేటి, ఇట్లాంటి పరిస్థితులు ఉండేవన్న. పాపము వాళ్ళకు నేనన్నా ₹1,00,000 వాళ్ళకి మనకి ఇలా వస్తే అలా మిత్తి ఆగుతుంది. ₹1,00,000 వస్తే వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతుంది. మనం చెక్కు మన దగ్గర పెట్టుకొని మనం ఇవ్వకుండా మన టైంతో ఇబ్బంది అవుతుంది. అంతా వేస్ట్. అది ప్రతి నాయకుని ఇలా నేను అప్రిషియేట్ చేస్తున్నా. వాళ్ళు చెక్కులు తీసుకుని మొన్న లింగంపేట మండలం ఉంటుంది, పోతాయిపల్లి అనే గ్రామం, 9 లక్షలు
9 చెక్కులు ఇచ్చినాం. ఓకే. ఒకటే విలేజ్లో 9 చెక్స్. చాలా విచిత్రంగా ఉంది సార్, గ్రామాల పేర్లతో సహా మీరు గుర్తుపెట్టుకున్నారు. పోతాయిపల్లి గ్రామం, ఓకే మీరు 9 చెక్స్ ఇచ్చినాం. 9 lakhs ఒకటే రోజు ఊర్లో పంచినాం. సార్ 9 లక్షలు 9 లక్షలు ఒక గ్రామంలో మనం పంచినామంటే గ్రామ ఎకనామిక్ వ్యవస్థ మీకు ఎంత పెరుగుతుంది? 9 లక్షలు వచ్చిందంటే వాళ్ళు ఖర్చు పెడతారు, లేకపోతే మిత్తులు కట్టేస్తారు, అప్పులు కట్టేస్తారు, లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేట్ చేస్తారు. ప్లస్ నేను గడప గడపకు చేసినప్పుడు చాలా, మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కదా, గడప గడప చేసినప్పుడు మెయిన్గా ఇష్యూ ఏంటంటే హెల్త్ ఇష్యూ. మన దగ్గర ఇప్పుడు తాండలో కానీ లేకపోతే బయట కానీ పెరాలసిస్ రావడము, లేకపోతే బీపీ పెరగడము, యాక్సిడెంట్లు అవ్వడం, పిల్లలకు కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుండే. సో నేను వచ్చిన తర్వాత ఒక 15 మంది పిల్లల్ని పెట్టి సిఎంఆర్ఎఫ్ అని ఎల్ఓసి, అదే ఇప్పుడు మీకు చెక్కులు ఇస్తుంది ఎల్ఓసి, ఇప్పుడు లైన్ ఆఫ్ క్రెడిట్, ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా ఆపరేషన్ కాగానే 5 నుంచి 10 లక్షలు ఓకే మొత్తం. మళ్ళీ ఇది కూడా మా దగ్గర పీర్ సింగ్ సార్, అతను తన తండ బాణాపూర్ తాండా లింగంపేట మండల్ 7 లక్షలు ఎల్ఓసి వాళ్ళ మదర్కి ఇప్పించారు. దాదాపు 7 లక్షలు. ఎవ్రీ డే 5 to 10 lakhs ఇస్తాం చెక్లు. అంటే ఎల్ఓసి ఇస్తాము, నిమ్స్కి తీసుకుపోయి ఇస్తాము, ఆపరేషన్ చేపిస్తాము. మాకు ఒక సిస్టమ్ తయారు చేసినాము. సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా, సిఎంఆర్ఎఫ్ ఈ వ్యవస్థ కోసం దాదాపు 15 మంది పనిచేస్తారు. ఇక్కడ 10 మంది, ఈ ఆఫీస్లో 10 మంది చేస్తారు, కామెడీలో పనిచేస్తారు. ఎల్లారెడ్డి 2 ప్లేస్లో మాకు సెంటర్స్ ఉన్నాయి. రిసీవింగ్ సెంటర్ అంటే తీసుకుంటారు అప్లికేషన్. గరీబానికి ఏం అవసరం లేదు. ఆపరేషన్ అయిన తర్వాత మెడికల్ బిల్స్ తీసుకొని రావాలి, మా ఆఫీస్లో పడేసిపోతారు. మా వాళ్ళే మొత్తం సార్ట్అవుట్ చేసుకొని 2 ఎల్లారెడ్డి కామారెడ్డి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని దానికి ఒక స్కార్పియో, నా సొంత పైసలు పెట్టి స్కార్పియో పెట్టినా, దానికి ఒక డ్రైవర్ నేనే డబ్బులు పే చేస్తున్నా, ఆ డీజిల్ కూడా నేనే వస్తున్నా. మొత్తం టోటల్ గవర్నమెంట్ నుంచి రూపాయి 1 పైసా తీసుకోవట్లేదు. వాళ్ళు తీసుకొస్తారు అప్లికేషన్. నేను మొత్తం రోజు వారంకు 300 అప్లికేషన్ సైన్ చేస్తా, తీసుకుపోయి సెక్రటరీలో ఇచ్చేసి ఆన్లైన్ మొత్తం ఎక్కించాలి. మళ్ళీ ఒక్కొక్క అప్లికేషన్ 4-5 గంటలు పని పడుతుంది. మీకు ఆన్లైన్ ఎక్కియాలా, మొత్తం వెరిఫై చేసి. సార్ నేను మీ గురించి ఒక సామాజిక మాధ్యమంలో ఒక 4-5 నెలల కింద ఒక వీడియో చూసిన సార్. రాత్రి దాదాపు 7:30, 8, 9 అవుతుంది. మీరు స్టిల్ ఇంకా సిఎంఆర్ఎఫ్ మీద, కళ్యాణ లక్ష్మిల మీద సంతకాలు పెడుతున్నాను. ఇంత ఫైల్ ఉంది నాకు తెలిసి. అంటే అంటే ఆ రకంగా పనిచేయడం మీకు ఎట్లా సాధ్యమవుతుందని నా ప్రశ్న. ఇక ఎందుకంటే వాళ్ళకి పాపం ఇప్పుడు గరీబోళ్ళకి ఆ సిఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొని పోయి మళ్ళీ తీసుకుపోయి మేమే సార్ట్అవుట్ చేసుకొని తీసుకుపోయి మళ్ళీ మా కార్యకర్తలు, మా మండలాధీశ వాళ్ళకి ఇస్తే పాపం వాళ్ళు వెళ్ళి సార్ట్అవుట్ చేసుకుని విలేజ్కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా 60,000, 70,000 ఎంత వస్తాయో, ₹1,00,000 వస్తాయి, అవి తీసుకుపోయి ఇంటికి డెలివరీ చేస్తారు. అవి కూడా మీకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంటికి డెలివరీ, లైన్ ఆఫ్ ఎల్ఓసీలు ఇమీడియట్గా. తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఎల్ఓసీలు ఇలా వైద్యకి, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంటికి డెలివరీ, ప్లస్ అన్ని గ్రామాల్లో డెవలప్మెంట్ వర్క్స్, 340 బోర్లు వేయించిన మొత్తం. ఇవన్నీ కూడా మీ సొంత స్వయం కృషితోటే? ఇదంతా స్వయం కృషి. స్వయం కృషితోటే.